యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 16 వచనాలు. ఇక్కడ మొదటి 2 వచనాల్లో ఆయన వాళ్ళు ఉత్తరవాదులు కాకుండా అంటే ఇంక వాళ్ళకి ఏమాత్రం ఎక్స్‌క్యూజ్ లేదు. వాళ్ళని ఇంక వదిలేదే లేదు అని అంటున్నాడు. మొదటి అధ్యాయంలో వాళ్ళకి ఇదే మాట చెప్తా ఉంటున్నాడు. ఎందుకు వాళ్ళు ఇంకా నిరుత్తరులు కాదు. ఇంక వాళ్ళకి తప్పించుకోవడానికి విధానమే లేదు. వాళ్ళు ఇంకా ఏ మాట కూడా దేవునికి జవాబుగా, కారణంగా చెప్పలేరు. ఎందుకు మొదటి వచనంలో ఈ మాట అంటున్నాడు అనంటే, దేవుడు వాళ్ళకి తెలవాల్సిందంతా తెలుపుతా వచ్చాడు. ఆయన సృష్టిలో చాలా స్పష్టంగా ఆయన నిత్యశక్తిని చూపించాడు. మానవుని యొక్క మనస్సాక్షి ద్వారా చాలా స్పష్టంగా ఆయన మానవుని యొక్క మనస్సాక్షి ద్వారా దేవుని యొక్క స్వభావం ఆయనకి ఏమిష్టమో, ఏమిష్టం లేదో, ఏది సరో, ఏది సరికాదో ఆయన మానవుని యొక్క మనస్సాక్షి ద్వారా చెబుతా వచ్చాడు. ఈ 2 చెప్పిన తర్వాత మానవుడు నాకు అవసరం లేదు అని సత్యాన్ని తృణీకరిస్తా వచ్చాడు. కాబట్టి మొదటి అధ్యాయంలో అంటున్నాడు, వాళ్ళు నిరుత్తరులు అంటే ఇంకా వాళ్ళు ఏ జవాబు చెప్పినా, ఏ కారణం చెప్పినా అది చెల్లదు. రెండవ అధ్యాయంలో ఆ మాట ఎందుకు అంటున్నాడు అనంటే, ఇక్కడ ఈ నైతికమైన విలువలని పట్టుకొని, నైతికత్వాన్ని ప్రబోధిస్తున్నట్టు నటిస్తూ, ఇతరులపై తీర్పు తీరుస్తూ, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, మీరు ఇట్లా పాపం చేశారు, మీరు అట్లా పాపం చేశారని ఇతరులని తృణీకరిస్తూ, నిందిస్తూ, వాళ్ళపై న్యాయాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ నిరుత్తరులు అని అంటున్నాడు. ఎందుకు అనంటే, వాళ్ళ సొంత జీవితంలో పాపం చేస్తారు. కానీ ఇతరుల పాపాల్ని మాత్రం వాళ్ళు భయంకరంగా దండించడానికి, తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు మనల్ని ఈ భయంకరమైన స్థితి నుంచి బయటకి రావడానికి తన లేఖనాల్లో దీని యొక్క తీవ్రత ఎంత ఘోరమో ఆయన చెబుతా ఉంటున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి తానే స్వయంగా ఒక పాపం చేస్తూ, ఆ వ్యక్తి ఆ పాపమును చేస్తూ ఇంకొకడు ఆ పాపం చేసినప్పుడు ఆయనని న్యాయం తీరుస్తే, లేకపోతే ఆయనని తీర్పు తీరుస్తే ఈ వ్యక్తి మీదకి భయంకరమైన శిక్ష వస్తది. అందుకనే ఆ వ్యక్తికి ఇంకా చెప్పడానికి ఏ జవాబు లేదు అని చెప్తా ఉంటున్నాడు. ఇలా చేసేవాడు ఒక పాపం కాదు, 3 పాపాలు చేస్తా ఉంటున్నాడు. మొదటిది, ఆ వ్యక్తి బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తా ఉంటున్నాడు. అది మొదటి పాపం. రెండోది, ఆ తప్పు చేసిన వ్యక్తి తాను తప్పు చెయ్యనట్టే వేషధారంతో దాన్ని కప్పుతా ఉంటున్నాడు. ఇది రెండో పాపం. మూడవది, తాను చేసి కప్పిందే కాక ఇంకొకడు తనలాంటి వాడెవరన్నా ఆ పాపాన్ని చేస్తే ఆ వ్యక్తిని భయంకరంగా శిక్షిస్తూ, లేకపోతే ఆ వ్యక్తిని భయంకరంగా తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. ఇది మూడవ పాపం. కనుక మన జీవితాల్లో ముందు మనల్ని మనం చూసుకోగలిగి ఉండాలి. ఎందుకు మనం ఇతరులకి తీర్పు తీర్చకూడదు? ఇది దేవుడు చేయాల్సిన పని. ఏ మానవుడు చేయడానికి వీల్లేదు. ఈ భౌతికంగా ఎవరన్నా న్యాయస్థలాల్లో ఉంటే, లేక మన కింద ఒకవేళ ఉద్యోగ రీతి, సాంఘిక రీతి, సమాజపరమైన రీతిలో ఎవరన్నా ఆ బాధ్యత మనకిస్తే, ఏదో ఆ బాధ్యత ఇచ్చినందుకు మనం చేయగలమే తప్ప, నిజంగా న్యాయబద్ధంగా, ఖచ్చితంగా, కడాఖండితంగా ఏ వ్యక్తి కూడా న్యాయం తీర్చడానికి వీలే లేదు. ఎందుకు అనంటే, ఆ వ్యక్తి న్యాయం తీర్చగలిగి ఉండాలంటే మొట్టమొదటిది ఆ వ్యక్తికి సమస్తం తెలిసి ఉండాలి. సహజంగా మనము ఏదైతే వింటామో, ఏదైతే మనకు అర్థమవుతాదో, ఏదైతే మనకు అనిపిస్తదో వాటిల్ని ఆధారం చేసుకొని మనం తీర్పు తీర్చేసేవారిగా ఉంటాం. కానీ సామెతలు చెప్తుంది, 2 వైపులు వినకుండా ఎప్పుడూ తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే మొదటివాడు చెప్తే ఆయనదే సరైంది అన్నట్టు చెప్తాడు. మనకు అట్లానే అనిపిస్తది. మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఈ ఈ యొక్క అద్భుతమైన విధానంలో మనం బ్రతికేవారిగా ఉండాలి. మనము తీర్పు తీర్చడానికి అయోగ్యులం. దేవుడు ఒక్కడే తీర్పు తీర్చగలడు. ఎందుకంటే దేవుడు ఒక్కడికే అన్నీ తెలుసు. మనిషి ఎట్లా ప్రదర్శిస్తాడో, ఎంత చక్కగా మాట్లాడతాడో దాన్ని బట్టి మనం ఎన్నడూ మోసపోకూడదు. దేవుడు ఒక్కడికి హృదయాలు తెలుసు. కనుక ఎంత బాగా మాట్లాడినా, ఏం చెప్పినా ఆయన సమస్తం ఎరిగినవాడు. హృదయాలను ఎరిగినవాడు, క్రియలను ఎరిగినవాడు. కనుక ఆయన ఒక్కడే న్యాయం తీర్చడానికి అర్హుడు. రెండవది, ఆయన సర్వశక్తిమంతుడు. మనం న్యాయం తీర్చగలమేమో కానీ, మనం ఒక వ్యక్తిని నిజంగా తనకి ఎంత అర్హమైన శిక్ష ఉందో ఆ శిక్షని మనం విధించలేం. దేవుడు ఎంత శక్తివంతుడంటే, ఆయన ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఎంత శిక్ష రావాలో అంత శిక్షని విధించగలిగినంత శక్తిమంతుడు.
అంతేకాదు మూడవది, ఈ దేవుడు ఏ లోపము లేనివాడు కనుక ఆయన తీర్పు తీర్చడానికి యోగ్యుడు. మనలో ఎన్నో లోపాలున్నాయి కనుక మనము తీర్పు తీర్చడానికి ఏమాత్రం యోగ్యులము కానే కాదు. ఆ కారణమును బట్టి తీర్పు తీర్చడం మన పనే కాదు, అది దేవుని పని. బిల్లీ గ్రాహం గారు ఇలా చెబుతా వచ్చారు. తండ్రి యొక్క దేవుని పని ప్రేమించడము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పని ఒప్పించడము, యేసుక్రీస్తు ప్రభు పని క్షమించడము, మన పని ప్రేమించడం. కానీ మనము ఈ ప్రేమించడం అనే పనిని మానేసి ఒప్పించే పని, తీర్పు తీర్చే పని, ఆ తర్వాత క్షమించే పని, దేవుడు చేయాల్సిన పనిని మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అని చెబుతా వచ్చాడు. కనుక మన జీవితాల్లో మనము ఎన్నడూ తీర్పు తీర్చకూడదు. మనకు అర్హత లేదు, దేవుడు మనకు ఆ బాధ్యత ఇవ్వలేదు. అంతేకాదు వి ట్రైయింగ్ టు ప్లే గాడ్, మనం దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటున్నాం తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేసేటప్పుడు అనే విషయాన్ని మనం గమనించాలి. 4-5 వచనాల్లో ఆయన ఎందుకు వీళ్ళు ఇట్లా తీర్పు తీరుస్తున్నారు అని అంటే, దేవుడు ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో, న్యాయానికి విరోధంగా వాళ్ళు అక్రమం చేస్తూ వచ్చారో, అప్పుడు వెంటనే దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడలేదు. ఎప్పుడైతే దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడలేదో, వాళ్ళు పాపం చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు, మేము చేసేది సరైందే, అందుకే దేవుని ఉగ్రత పడలేదు మా మీద అని చెప్పి విర్రవీగుతూ ఉంటున్నారు. కానీ స్పష్టంగా లేఖనాలు ఇక్కడ పౌలు చెప్తా ఉంటున్నమాట, మీ మీద దేవుని ఉగ్రత ఎందుకు పడలేదు అని అంటే, ఆ ఉగ్రత పోయినందుకు కాదు, లేకపోతే ఆ ఉగ్రత లేనందుకు కాదు. దేవుడు తన జాలిని బట్టి, తన దయ, తన కనికరాన్ని బట్టి ఆ ఉగ్రతని నీ మీద పడకుండా కొద్దిసేపు తడవు చేస్తూ ఉంటున్నాడు. కనుక మనము చేసిన పాపానికి మన మీద శిక్ష పడలేదు అనంటే, శిక్ష లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. మనం చేసిన పాపం బట్టి మన మీద శిక్ష పడలేదు అనంటే, శిక్ష వెళ్ళిపోయింది, లేకపోతే నేను తప్పే చేయలే అందుకే శిక్షే రాలేదు అని ఎప్పుడు అనుకోకూడదు. శిక్ష ఎందుకు రావట్లేదు అనంటే, దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు, దేవుడు ఓపిక కలిగినవాడు గనుక ఆ శిక్ష వెంటనే మన మీద పడకుండా దాన్ని తడవు చేస్తున్నాడు, దాన్ని ఆపుతున్నాడు. ఎప్పుడైతే దాన్ని కొంచెం తడవు చేసి ఆపుతూ ఉంటున్నాడో, ఈ శిక్ష అంతా జమ అవుతుంది, ఈ శిక్ష అంతా కూడి ఒక పక్కన ఆగుతూ ఉంది. ఒకే రోజు ఆ మొత్తం శిక్ష మన మీద పడుతుంది. కాబట్టి దేవుడు తన దీర్ఘశాంతంలో శిక్షనేమి తీసేయట్లేదు, ఆయన న్యాయవంతుడు కదా. ఆయన చేసేది ఏంటి అనంటే, శిక్షని తడవు చేస్తున్నాడు, ఆపుతున్నాడు. ఈ శిక్ష మన మీద రాకముందు, పడకమునుపు ఆయన యేసు ప్రభుని విశ్వసించడానికి, ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ పొందడానికి ఒక బంగారు అవకాశాన్ని ఇవ్వడానికి ఆయన తడవ చేస్తున్నాడు. శిక్ష లేదు అని అనుకోకూడదు. ఒక తప్పు చేసినప్పుడు శిక్ష రాకపోతే, నేను చేసింది సరైందే అందుకే శిక్ష రాలేదు, లేక దేవుడు నా శిక్షను తీసేశాడు అందుకే శిక్ష రాలేదు ఎప్పుడు అనుకోకూడదు. మనము ఒక తప్పు చేసిన తర్వాత శిక్ష రాలేదు ఎందుకు అనంటే, ఆ శిక్ష పడకమునిపే దేవుడు మనం పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి రావడానికి ఆయన శిక్షని ఆపుతూ ఉంటున్నాడు తప్ప, ఆయన ఏదో దాన్ని తీసేశాడు అని అనుకోకూడదు. ఆ తర్వాత 9వ వచనం నుంచి ఆయన ప్రతి ఒక్కని క్రియకి దేవుడు దానికి తగిన బహుమానం ఇస్తాడు అని చెబుతా ఉంటున్నాడు. కనుక ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి అద్భుతమైన బహుమానం, ఎవరైతే కీడు చేస్తారో లేక పాపం చేస్తారో వాళ్ళకి భయంకరమైన శిక్ష. ఇక్కడ 2 గుంపుల వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటిది యూదుల గురించి, రెండోది అన్యుల గురించి. యూదులకి ధర్మశాస్త్రం ఉంది, యూదులకి 10 ఆజ్ఞలు ఉన్నాయి, యూదులకి దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఈ వాక్యం మంచి ఏంటో చెబుతూ ఉంటుంది. ఆ మంచిని అనుసరించి ఒక వ్యక్తి నడవాలి. ఎప్పుడైతే ఆ మనిషి ఆ మంచిని అనుసరించి నడుస్తాడో అది ఆ వ్యక్తికి ఎంతైనా మేలు చేస్తుంది. ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం తెలిసి కూడా, ఆ ధర్మశాస్త్రం ఎరిగి కూడా, తను చదవగలిగింది గ్రహించిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం చేయకపోతే తన మీద భయంకరమైన ఉగ్రత పడుతుంది. మరి ఒక అన్యుడి సంగతి ఏంటి? తనకు ధర్మశాస్త్రం లేదు కదా అని అంటే, ఒక అన్యుడు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా, బైబిల్ లేకపోయినా, దేవుని 10 ఆజ్ఞలు తనకి లేకపోయినా, ఆ వ్యక్తికి దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్పే విషయాలు తన లోపల నుంచి ఆటోమేటిక్గా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అని అంటే, మనస్సాక్షి ధర్మశాస్త్రం చెప్పిన విషయాల్ని తనకి లోపల నుంచి గుర్తు చేస్తూ ఉంది. అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన హృదయంలోనే రాశాడు అనే దానికి ఇదే రుజువు. ఏదైతే 10 ఆజ్ఞలు ఆయన ఇశ్రాయేలీయులకి రాసిచ్చాడో, అన్యులకి ఇవి హృదయంలోనే తెలుసు, ఇది తప్పని, అబద్ధమాడడం తప్పని, వ్యభిచారం చేయడం తప్పని, నరహత్య చేయడం తప్పని, ఇవన్నీ లోపల ఆల్రెడీ తెలుసు.
కాబట్టి ఈ వ్యక్తి దేని బట్టి తీర్పు తీర్చబడతాడు అని అంటే తన మనసాక్షిని బట్టి తీర్పు తీర్చబడతాడు. వీళ్ళిద్దరూ ప్రభు ముందు నిలబడినప్పుడు యూదుడికి తీర్పు తీర్చేదేమో నీకు ధర్మశాస్త్రం ఇచ్చా, ధర్మశాస్త్రం నీకు తెలుసు, ఎందుకు చేయలేదు అని తీర్పు ఉంటుంది. అన్యుడికి తీర్పేంటి అని అంటే నేను నీకు లేఖనాలని నీ హృదయంలోనే రాశాను, నేను నీకు మనస్సాక్షిని ఇచ్చాను, కాబట్టి మనస్సాక్షి చెప్పినా నువ్వు ఎందుకు చేయలేదు, దీన్ని బట్టి తన మీద తీర్పు పడుతుంది. కనుక దేవుడు ఎంత ఇస్తాడో దాన్ని బట్టి లెక్కడుగుతాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడికి 5 తలాంతులు లెక్కే అడిగాడు. 2 ఇచ్చిన వాడికి 1 ఇచ్చిన వాడికి ఎంత ఇచ్చాడో అంతే లెక్కడుగుతాడు. కనుక ప్రభు మనకి వాక్యం ఇచ్చాడు, మనసాక్షి కూడా ఇచ్చాడు, మనల్ని ఎక్కువ లెక్కడుగుతాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవితాల్లో చాలా జాగ్రత్తగా జోపానంగా మా మాకు నువ్వు ఇచ్చిన ప్రత్యక్షతను కాపాడుకోవడానికి నీవే సహాయపడి నడిపిస్తున్నావు. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.